ఆ రకంగా మనం చూసినట్లయితే గత 4.5 సంవత్సరాల కాలంలో ఇది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి యాన్యువల్ రిపోర్ట్ ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే ఆ ఫిగర్స్ 2014-19 మధ్య మరి ఎంత పెట్టుబడులు వచ్చేవి, ఇప్పుడు ఎంత దారుణంగా పెట్టుబడులు పడిపోయాయో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి కనుక ఈ నివేదికలో ఏదైతే మరి ఇండస్ట్రియల్ ఆంట్రప్రెన్యూర్స్ మెమరాండం అంటే ఐఈఎంస్ అంటారు, పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు ఎంత మేరకు జరిగాయి అన్న గణాంకాలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే 2014లో 121 ఒప్పందాలు 21,510 కోట్లకి జరిగినటువంటి పరిస్థితి. 2015లో 135 ఒప్పందాలు 21,300 కోట్లు. 2016లో 164 ఒప్పందాలు 34,464 కోట్లు. 2017లో 154 ఒప్పందాలు 29,537 కోట్లు. 2018లో 161 ఒప్పందాలు 19,804 కోట్లు. మొత్తంగా 2014 నుంచి 2019 మధ్య 126,615 కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించి, అంటే దేశీయంగా ఏదైతే పెట్టుబడులు ఉంటాయో వాటికి సంబంధించి ఒప్పందాలు జరిగినటువంటి పరిస్థితి 126,615 కోట్లు. అంటే యావరేజ్ని మనం చూసినట్లయితే 25,323 కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి రావటం జరిగిందని చెప్పి, ఇది మేము చెప్తున్నది కాదండి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి నివేదిక చెప్తా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్న 25,323 కోట్లు మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2022 డిసెంబర్ వరకు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం ఆ 4 సంవత్సరాల కాలంలో కేవలం సంవత్సరానికి 13,515 కోట్లు మాత్రమే పెట్టుబడులు రావటం జరిగిందని చెప్పి ఈ నివేదిక చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి పెట్టుబడుల్లో సగానికి సగం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగాడు. అంటే 50% పెట్టుబడులు మనం కోల్పోయాం. 5 సంవత్సరాల కాలంలో 126,615 కోట్లండి. ఈ ఫారెన్ అంటే విదేశీ పెట్టుబడులు కాకుండా నేను చెప్తున్నా 126,615 కోట్లు. యావరేజ్ని 25,323 కోట్లు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల కాలంలో 2022 డిసెంబర్ వరకు 54,060 కోట్లు మాత్రమే, యావరేజ్న 13,515 కోట్లు. సగానికి సగం పడిపోయింది. మరి సగానికి సగం పెట్టుబడులు పడిపోతే ఇంక ఉద్యోగాలు ఏం కల్పింపబడతాయండి? సాధారణంగానే ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఎప్పుడైతే పెట్టుబడులు పడిపోతాయో ఉద్యోగాలు దొరకవు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతుంది. అదేవిధంగా మీరు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ పెట్టుబడుల సంగతి చూసినా కూడా లేటెస్ట్ రిపోర్ట్ స్టేట్ వైజ్ ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లో ఫ్రమ్ 2019 అక్టోబర్ టు సెప్టెంబర్ 2023, అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2023 వరకు ద గ్రేట్ మిస్టర్ జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి సాధించినటువంటి విదేశీ పెట్టుబడులు కేవలం 6,679 కోట్లు మాత్రమే. కేవలం 6,679 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు 2018-19 ఒక్క సంవత్సరంలోనే ఆంధ్ర రాష్ట్రానికి 23,882 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు సాధించడం జరిగింది. అంటే దేశీయంగా పెట్టుబడుల సంగతి చూసినా, విదేశీ పెట్టుబడుల అంశం చూసినా కూడా ఎక్కడా కూడా పొంతం లేదు. చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి పెట్టుబడులకి, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి ఎక్కడా కూడా పొంతం లేదు. విదేశీ పెట్టుబడులు 4 సంవత్సరాలు ఈయన గారు 6,679 తీసుకొస్తే, చంద్రబాబు నాయుడు గారు 2018-19 ఒక్క సంవత్సరంలోనే 23,882 కోట్లు. అంటే ఆ రకంగా పూర్తిగా రాష్ట్రానికి పెట్టుబడులన్నీ కూడా నిలిచిపోవటం వల్ల ఎక్కడా కూడా ఉద్యోగ కల్పన అనేది జరగటం లేదు.